అబ్బబ్బబ్బా! ఎండు నెత్తళ్ళ కూర ఏమన్నా ఉందా అసలు? సూపర్ టేస్ట్ అండి. అసలు నాన్ వెజిటేరియన్స్‌కి మాత్రం పండగే అన్నమాట. సింపుల్ వేలో అయితే చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ట్రై చేయండి. బాగా రాకపోతే అప్పుడు అనండి నన్ను. ముందుగా నెత్తాళ్ళని తీసుకొని అవి తల తీసేసి మామూలుగా నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇంక పాన్ పెట్టేసి అక్కడ లైట్‌గా రోస్ట్ చేసి వేడి నీళ్ళల్లో అయితే వేయాలి. అప్పుడు దాంట్లో ఏదన్నా డస్ట్ అలాంటివి ఉన్నా సింపుల్‌గా పోతాయన్నమాట. బాగా తెల్లగా కడుక్కోవాలి ఏమీ లేకుండా. క్లీన్ చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. ఇంకా మనం ఆనియన్స్, టమోటా, 4 మిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత మిర్చి గూడా వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసేసి ఇంకా టమోటాస్ గూడా వేసేద్దాము. ఇంకా అవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే పడతది. అలా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మసాలా అనేది జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా బాగా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. నేనైతే సరిపడా వేసుకున్నాను. కొంచెం మిర్చీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేయాలి మిక్స్ అయ్యేలాగా. ఇంక తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళైతే వేసేసుకోవాలి దాంట్లో. ఇంకా బాగా కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి బాగా పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి అలా మిక్స్ చేసుకోవాలనమాట. చేసుకొని ఇంక మూత పెట్టేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనిచ్చుకోవాలి. మళ్ళీ మూత తీసి కొంచెం లైట్‌గా వాటర్ అయితే పోసుకుందాము. జస్ట్ కొంచెం వాటర్ చాలు ఇంక దాంతోనే ఉడికిపోతూ ఉంటది. చూడండి మంచిగా ఉడికిపోయిందనమాట. కూర అయితే చాలా మంచి స్మెల్ ఒస్తుంది. స్మెల్ అయితే చాలా బావుంది అసలు. నోరు ఊరిపోతుంది. అమ్మ చేస్తదండి ఈ కూర అస్సలు చాలా చేస్తది. స్పైసీగా చేస్తుందనమాట మా అమ్మయితే. చాలా మిస్ అవుతున్నా మా అమ్మ వంటకాన్నయితే. ఇంక తర్వాత కొంచెం చింతపండును నానపెట్టుకొని, ఇంక చింతపండు రసాన్నయితే వేసేద్దాము కర్రీలోకి. ఇంక అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక మనకి సరిపడా చింతపండు పులుసయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి. మంచిగా దగ్గరగా పడింది. థిక్ గ్రేవీలాగా కూడా అయింది. కొంచెం ధనియా పౌడర్ గూడా వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంకా గుమగుమలాడే ఇంకా ఎండు నెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా! ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి హై ప్రోటీన్ ఉంటుందండి. కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట. బోన్ స్ట్రాంగ్ చేస్తుంది. కిడ్స్, లేడీస్‌కి చాలా యూజ్‌ఫుల్. హార్ట్ హెల్త్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి బాగా. మిల్క్ ప్రొడక్షన్‌కి బాగా హెల్ప్ అవుతుంది.